ఆరోగ్యం హాస్పిటల్ పెంచినాం, సీఎం రిలీఫ్ ఫండ్ పెంచినాం, 3 మెడికల్ క్యాంప్ పెట్టినాం, ఒక జాబ్ మేళా పెట్టినాం. ఇది 155 రోజులు మీరు చెక్ చేసుకోవచ్చు, రోజుతో సహా చెప్తున్నా. జూన్ 4 ఈరోజు ఫిబ్రవరి 19 రోజుల పరంగా 255 రోజులు ఎక్కడన్నా ఇన్ని పనులు జరిగామో చెక్ చేసుకోవచ్చు. మీరు గతం లంచుబారెడ్డి ఊగదంపుడి స్టేట్మెంట్ కాదు ఇక్కడ కావచ్చు. అతను మంత్రిగా పనిచేసినాడు. సుధీర్ రెడ్డి గారు డాక్టర్, ఒక్కరోజు హాస్పిటల్ మొదలు చూలే. ఆయన జగన్ రెడ్డి గారు జైలు కాడికి పోవడం, జైల్లో మాట్లాడడం కాదు. నా ఎంటిక పీకుతారు, నీకు ఎంటిక ఎందుకు పీకుతాం, నీకు గుండు కొడతాం నేరుగా గుండె. ఏందో అధికారులను బెదిరిస్తున్నాడు, ఆడ డిఎస్పీ గారిని బెదిరించాడు. నేనే అధికారం అంట, నీకు 30 ఏళ్ళు అంటాం. మేము చెప్తున్నాం, మేము 30 తరాలు వస్తాం. కంటిన్యూస్ ఉంటుంది ప్యాకేజ్. వికసిత భారత్ ఉంటుంది, వికసిత ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, వికసిత కడప ఉంటుంది, వికసిత జమ్మలమడుగు 4000 నియోజకవర్గాల్లో ఒకటి ఉంటుంది. నీకు ఊకదంపుడు ఏం ఉపయోగం లే. ఇది మోడీ గారే ఒప్పుకున్నారు, మోడీ గారిని ట్రంప్ గారే ఒప్పుకున్నారు. కావాల్సినంత గ్యాస్, కావాల్సినంత ఆయిల్స్ ఇస్తామని ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకున్నాడు. మన లండన్తో, ఇక్కడ G20 అప్పుడు లండన్తో ఒప్పందం, UAEతో ఒప్పందం. కొత్తదనం విశ్వగురు మోడీ గారు 5వ స్థానం నుంచి 3వ స్థానం తీసుకొచ్చేదానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఒక చిన్న కార్యక్రమం ఈ చెట్టు నాటేది. ఇలా తెలుసు, నేను ప్రతిరోజు మానిటరింగ్ చేస్తారా. నేను సురేంద్ర డి గారిని, కమిషనర్ గారిని, అక్కడ కమిషనర్ గారిని, RWSలను, RNBని, పంచాయతీరాజు, హెల్త్ డిపార్ట్మెంట్, ఫైర్ స్టేషన్, మనకు హాస్పిటల్ కూడా 100 బెడ్లకు ఫైనల్ కూడా హాస్పిటల్ కన్ఫర్మ్ చేసినాం. ఫైర్ స్టేషన్ ఎదురుగా ఇరిగేషన్ ఆఫీసు, దాన్ని బయటికి షిఫ్ట్ చేసిన దగ్గర డంప్ యార్డుకు స్థలం ఇచ్చినాం. డంప్ యార్డు క్లీన్ చేసినాం. పోయినతో మీరు చూసుకోవచ్చు, కావాలంటే STP జరుగుతుంది ఇక్కడ. ప్రతి ఒక్కటి చేసినప్పుడే నిజమైన రాజకీయం. ఇవన్నీ అందరూ తెలుసుకోవాలా, ఏం జరుగుతుంది తిరగాల, చూడాలా, కల్లారా. ఒక అర్ధగంట కేటాయిస్తే అందరికీ తెలుస్తాయి. అర్ధగంట కేటాయించడం మేము మాత్రం ఊరికి వినడమే, దీన్ని వదిలిపెడతామంటే ఈ దేశాన్ని ఎవరు బాగుపరచడం. ఈ లోన్ వచ్చే సౌకర్యం కూడా అన్ని రకాలుగా ఉంది. నేను గమనించే చేసిన పని NTR హౌస్ 4 ఇంచు చొప్పున 2 ప్యాకేజీ పెట్టాం. చూడొచ్చు మీరు, జరిగిందా లేదా, చూసారు, వస్తానా లేదమ్మా, క్వాలిటీ వస్తానా లేదా, క్వాంటిటీ కూడా బల్క్ వస్తానా లేదా, కట్టుకునే వాళ్ళకి ఉపయోగం లేదా. అట్లా టిడ్కో హౌస్ స్టార్ట్ చేస్తున్నాం. జూన్ లోపల ఇది అయిపోతుంది, అది అయిపోతుంది. ఇక్కడ కూడా చాలా పనులు చేస్తాం. ఇప్పుడే అక్కడ చూసి చెప్తున్నా, ఏంది నీళ్లు పోవడం లేదని. నేను ఒక్కటి ఊరికి ఏదో తమాషగా చూడడానికి రాలేదు, పని చేయాలా. వర్కర్, నేను ఇంతకుముందు చెప్పిన మీటింగ్, దోబీలను బట్టలు దిగేదానికి నేను ఈ తాలూకాకు పెద్ద దోబీని, ప్రతి స్కీమును తోమడమే నా పని. అంటే ఉతకడము నా పనే, హిస్టరీ తోమడం నా పనే. అది చేసినప్పుడే నేను పెద్ద సోకులు నేను చెప్పిన పని చెప్తున్నా. ఆ విధంగా పని చేసినప్పుడే నిజమైన రాజకీయం. పనులు చేయాలా, మేము ఎంజాయ్ చేయడం కాదు. బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్ ఏంది, స్టేట్ బడ్జెట్ ఏంది, మున్సిపాలిటీ బడ్జెట్ ఏంది. గతంలో 15th ఫైనాన్స్ డబ్బులు వస్తే జగన్ రెడ్డి గారు వాడినారు, పల్లెలకి వదిలిపెట్టాం. పల్లెల డబ్బులు పల్లెలు వాళ్ళు తాగునీళ్ళకి వాడుకుంటారా, కరెంటు లైట్కి వాడుకుంటారా, డ్రైనేజీకి వాడుకుంటారా, వాళ్ళకే వదిలేసాం. గతము గవర్నమెంట్ వాడుకునేది, ఇప్పుడు వాడుకోవడంలే. కాబట్టి స్వేచ్ఛగా ప్రతి పథకం ప్రతి ఊరికి వదిలిపెట్టడమే ఈ రాజకీయం. ప్రతి ఊరు బాగుపడాలా. ప్రతి ఒక్కరు అందరినీ దయచేసి చెప్తారా, మీరు కూడా మొక్కలను సంరక్షించండి. మీరు మీతో నాటించేదానికి కారణం అదే, పోలీసుతో నాటించేదానికి కారణం అదే, విలేజర్స్తో నాటించేదానికి కారణమే. అందరం భాగస్వామ్యం కావాలని ఈ విధమైన చట్టాలు వరుసగా వస్తాయి. ఈ మధ్య 2500, టోటల్ 20,000 అన్ని తెప్పిస్తాం. ఈ సైజే తెప్పిస్తాం. మీరు కూడా దాన్ని కాపాడండి. మీరు కూడా చెక్ చేయండి. ఎవరైనా తప్పు చేస్తే రాయండి, వాళ్ళనోడు తప్పు చేసాడు మొహమాటం లేకుండా. మా వాళ్ళ నేనా అనేది కాదు, ఎవరైనా ఒకటే. తప్పంటే తప్పే, ఒప్పంటే ఒప్పే. ఈ విధంగా రాసినప్పుడే డెమోక్రసీ బతికేది కూడా.